ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను దోసకాయ పప్పు లేకుండా సాంబార్ చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఒక దోసకాయ మీకు కావాల్సిన పెద్ద ముక్కలు తరిగి కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఉప్పేసి ఉడికించుకోవాలి. ఇలా మరీ పేస్ట్ అయిపోకుండా. తర్వాత ఇదేమో అందులో నీళ్లు తీసి నేను ఇలా పోసి ఆ ఉడికిన నీళ్ళలో ఒక టమాటో వేసి ఉడికిస్తున్నాను. లేకపోతే ఒక ఆకుకూర కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం ఆవాలు, మెంతులు పొడి, ఇదేమో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ కారం, ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి కలిపి నానబెట్టాను. దీన్ని ఇప్పుడు ఇది ఉడుకుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీద్దాం. ఇది చూడండి, ఉడుకుతుంది. అలా ఉడుకుతుంది కదా. దీన్ని ఇలా టమాటోలు కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇందులోకి దీని జ్యూస్ వెళ్తుంది. ఇది వేసాక ఇప్పుడు ఎవరు వీడియో తీయట్లేదని నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక చేత్తో చేసుకుంటాం. ఇప్పుడు అనిపిస్తుంది చేతులు లేని వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి, మర్చిపోయాను చెప్పడం. ఇందులో బెల్లం ముక్క కూడా వేసాను. చూసారు కదా బెల్లం ముక్క. చింతపండు నేను ఆర్గానిక్ అది అని ఇది అని ఏం కొన్న, కానీ తర్వాత ఈ పొడిని కూడా వేసేయచ్చు. చూడండి, ఏది వేస్ట్ చేసుకోకూడదు. మరి హై పెట్టకూడదు. పిండి వేసాం కదా, మళ్ళీ ఉండలు వచ్చేస్తుంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఏంటంటే అలా ఎవరికి కావాల్సిన వాళ్ళకి చేసేవాళ్ళం. సింపుల్ అయిపోయింది. కరివేపాకు కూడా వేసాం కదా. అయిపోయింది పులుసు. చూసారా ఎలా అలా వస్తుంది పులుసు. ఇది దోసకాయ పులుసు.